హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని డైలీ లైఫ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే మా ఊర్లో ఫస్ట్ డే వ్లాగ్, ఫస్ట్ రోజుది. మేమైతే మార్నింగ్ ఎక్కువగా ఊర్లోనైతే ఎక్కువగా చలి ఉంటుంది కదా, అందుకనేసి అయితే ఇలా కొంచెం ఇట్లా మంటలాగా చేసుకొని అయితే అక్కడ చలి కాగుతూ ఉన్నాము. మా ఆడపడుచులు మేము అందరం కూడా. చాలా చలి ఎక్కువగా ఉండే అక్కడ విలేజ్లోనైతే. చూడండి, ఇవన్నీ కూడా బంతి చెట్లు. నేను హోమ్ టూర్లో చూపించాను కదా, ఇవన్నీ కూడా బతుకమ్మ పండుగ అప్పుడు ఇవన్నీ కూడా మంచిగా బాగా బంతి మొక్కలు అయితే వేశారు. అవైతే చక్కగా పూలు పూసాయి. ఇంకా కూడా పువ్వులు అయితే ఉన్నాయి. మంట అయితే చేసుకొని మంచిగా కూర్చొని మంచిగా చాలా అయితే కాగుతున్నాము. మా విన్సి పాప అయితే చక్కగా మంచిగా స్వెటర్ కూడా వేసుకుంది. మార్నింగే ఇప్పుడు టైం అయితే 7 o'clock అలా అవుతుంది. మా చిన్న ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ అన్నీ కూడా టేక్ చెట్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్దవి. అవి అయితే ఆకులు రాలుతూ ఉన్నాయి. వాటితోనైతే మేము అగ్గి చేసుకున్నాము. చూడండి, చాలా అయితే కాగుతున్నాము. అవి అయితే మంచిగా ఎండిపోయి రాలిపోతాయి కదా, మంచిగా కాలుతున్నాయి. అవి అయితే వాటితోనే నిప్పు చేసుకుంటూ ఉన్నాము మంచిగా. చూడండి, అందరం కూడా మంచిగా మార్నింగే మంచిగా చలి కాగుతున్నాము. మా చిన్న పాప కూడా చక్కగా చలి కాగింది మంచిగా. పెరడులో మంచిగా బంతి మొక్కలు ఉన్నాయి కదా, వాటి దగ్గర అయితే నేను నిల్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా ఉన్నాయి చూడండి. పువ్వులు అయితే నాకు చాలా నచ్చాయి. అందుకనేసి అక్కడ కొద్దిసేపు అయితే వాకింగ్ చేశాను నేను ఆ మొక్కల మధ్యలో. అలా మొక్కల మధ్యలో నడుచుకుంటూ వాకింగ్ చేస్తేనైతే నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాను అండ్ ఫ్లవర్స్ని కూడా వీడియో తీశాను. బాగున్నాయి కదా, మీకు కూడా నచ్చాయా? ఒక లైక్ చేయండి. ఒక బామ్మ అయితే పాలు తీసుకొచ్చింది, గేదె పాలు. మా విన్సి పాప తాగుతుందనేసి అయితే ఒక బాటిల్ తీసుకున్నాము. ఒక బాటిల్కి అయితే 20 rupees. చాలా చిక్కగా ఉంటాయండి పాలు. మేము అక్కడ ఉన్నప్పుడైతే 2 years అలా ఉన్నాము. మ్యారేజ్ అయిన తర్వాత డైలీ తీసుకునేదాన్ని నేనైతే పాలు. చాలా బాగుంటాయి, మంచిగా చిక్కగా ఉంటాయి. ఆమె పెరుగైనా పాలైనా మంచిగా చిక్కటివి అయితే ఇస్తుంది. మేమైతే తీసుకున్నాము. చూడండి, ఇంత పెద్ద బాటిల్కి అయినా కూడా 20 rupees మాత్రమే. తీసుకొని వేడి చేసి మా విన్సి పాపకైతే తాగిచ్చాను. ఏంటి అది? బాబాయ్ చెప్పు. అదేంటి? టాటా ఐసా? ఏంటిది అది? టాటా ఐసా? బ్రష్ పాలు తాగినా కదా దాని. నీదేనా అది బ్రష్? కాచుకుంటుంది లోపల.
మా పిల్లలైతే కొద్దిసేపు తాబేలుతో చక్కగా ఆడుకున్నారు. మా మామయ్య గారు అయితే తీసుకొచ్చారు. కొద్దిసేపు వాటర్లో ఉంచాము, తర్వాత బయటకైతే తీసాము. బయటికి తీసిన తర్వాత పిల్లలైతే చక్కగా ఆడుకున్నారు. తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తుంది. రైస్ వండింది, అలాగే పప్పు కర్రీ చేసింది, నిమ్మకాయ పులిహోర కూడా ప్రిపేర్ చేసింది. ఇప్పటికైతే టిఫిన్కి ముందుగా రైస్ని అయితే కలిపి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. మా ఆడపడుచు అయితే ఇక్కడ పిండుతుంది. తర్వాత అత్తమ్మ అయితే పులిహోర ప్రిపేర్ చేస్తుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, పల్లీలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చివరగా పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ తాబేలు అయితే నడుస్తుంది. తర్వాత మా చిట్టి పాపలు అయితే చక్కగా కూర్చున్నారు సోఫా మీద, చక్కగా ఆడుకుంటున్నారు. మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అండ్ మా చిట్టి పాపలు ఇద్దరైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. పులిహోర అయితే ప్రిపేర్ అయ్యింది. పులిహోర ప్రిపేర్ అయిన తర్వాత మేమైతే టిఫిన్ అయితే చేసేసాము మార్నింగ్. ఇప్పుడు 9 o'clock అవుతుంది టైం అయితే. బయట అయితే కూర్చున్నాము. బయట అయితే చాలా మంచిగా ఎండగా ఉండే అందుకనేసి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.